జనవరి మాసం నుండి అన్నమయ్య జిల్లాకు హెడ్ క్వార్టర్గా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో మదనపల్లిలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఇది గతంలో కూడా సంబంధిత అధికారుల దృష్టి కూడా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం మార్చి నెలలో మాస్టర్ ప్లాన్ జీవోను కూడా తీసుకురావడం జరిగింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం పొంగనూరు రోడ్డు మొలకలదిండి నుండి ప్రారంభమై చిత్తూరు బస్టాండు, బెంగళూరు బస్టాండ్ మీదుగా కదిరి రోడ్డు వెంబడి చేనేత నగరం వరకు 100 ఫీట్ రోడ్డు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మాస్టర్ ప్లాన్ నిబంధనలు కూడా అవే ఉన్నాయి. కానీ మాస్టర్ ప్లాన్ నిబంధనలకు అనుకూలంగా ఎక్కడా పనులు ప్రారంభించలేదు. ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా పెరిగాయి. ఈ ట్రాఫిక్ సమస్యలు పెరిగినటువంటి విషయం పాలక వర్గాలకి అందరికీ తెలుసు. ఈ మదనపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి 35 మంది కౌన్సిలర్లకు కూడా తెలుసు. ఈరోజు స్వయాన జిల్లా కలెక్టర్ గారు కూడా మదనపల్లి వేదికగా పరిపాలన కొనసాగిస్తున్నారు. ఆయన గారికి కూడా తెలుసు. అదే కదిరి రోడ్డు పైన రాయచోటికి ఇప్పటి వరకు కూడా ప్రయాణం చేస్తున్నారు. ఇంత ట్రాఫిక్ ఉన్నటువంటి సమస్య, ఈ ట్రాఫిక్ సమస్యను పరిష్కారం చేయాలంటే 100 ఫీట్ని వైండింగ్ చేయాలి. ఇది సిపిఐ పార్టీగా కూడా మేము ప్రభుత్వ అధికారులు కూడా కోరుకున్నాం. కానీ ఈరోజు కొంతమంది బడా వ్యాపారస్తుల స్వలాభాల కోసం వాళ్ళ ప్రాపర్టీస్ రోడ్డుకి ఎదురుగా ఉండవు, 100 ఫీట్ రోడ్డు వైండింగ్ చేస్తే ప్రాపర్టీ చాలా వరకు దెబ్బతింటుందని మున్సిపల్ జనరల్ ఫండ్తో 2,70,00,000 రూపాయలు ఖర్చు పెట్టి టమోటా మార్కెట్ యార్డ్ నుండి బ్రహ్మంగారు గుడి వరకు డ్రైన్ కాలువ నిర్మిస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించాలి. సిపిఐ పార్టీగా మేము జరగబోయేదని చెప్తున్నాం. ఈరోజు 100 ఫీట్ రోడ్డు వేయకపోతే ఇదే రోడ్డు పైన మనం అందరము తిరగాలి, మన పిల్లలు తిరగాలి. రేపు పొద్దున్నే భవిష్యత్ తరాలంతా కూడా ఈ రోడ్డు పైన ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రాపర్టీ సేవ్ చేసుకోవడం కోసం బడా వ్యాపారస్తులు పాలక వర్గాలతో చేయి కలిపి మున్సిపల్ జనరల్ ఫండ్తో కోట్ల రూపాయలు పన్నులతో చెల్లించినటువంటి డబ్బు తీసుకొచ్చి ఉన్న రోడ్డుకే యాస్టీస్గా డ్రైన్ నిర్మాణం చేస్తున్నారు. దీని వెనకున్నటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ఏమంటే, రేపు డ్రైన్ పూర్తిగా కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత వాళ్ళ ప్రాపర్టీకి సేఫ్టీ ఉంటుంది, లేక దాన్ని డమాలిష్ చేయాలనేటువంటి ఏ ప్రభుత్వ అధికారం వచ్చినా పబ్లిక్ లిటిగేషన్ బిల్లుని తీసుకెళ్లి కోర్టులో వేయడం, 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏడాది కూడా కాలేదు. మున్సిపాలిటీ ప్రజలు కట్టినటువంటి పన్నుతో కట్టినటువంటి కారును డమాలిష్ చేస్తున్నారు అనేటటువంటి ఒక సమస్యని కోర్టు లీగల్ గా తలెత్తేటువంటి ప్రయత్నం చేస్తారు. అలా చేసినప్పుడు దీని వెనక పబ్లిక్ ఉపయోగం లేదు, కానీ ఈ ప్రైవేటు వ్యక్తుల వ్యాపారస్తుల ఆస్తులు కాపాడుకునే దానికోసం ఇవాళ ఆ డ్రైన్ నిర్మాణం జరుగుతుంది. మేము కలెక్టర్ గారిని గత 4 రోజులుగా ఎదురు చూస్తున్నాం. కలెక్టర్ గారు దొరకలేదు. నిన్న జాయింట్ కలెక్టర్ గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా కలెక్టర్ గారిని కలుస్తాం. కలెక్టర్ గారు 70 యాక్ట్ ప్రకారం అది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రాంతమని కలెక్టర్ గారి దృష్టికి వచ్చిందని, కలెక్టర్ గారు 70 యాక్ట్ ప్రకారం ఆ డ్రైన్ నిర్మాణం చేయాలని ఆర్డర్ ఇచ్చారనేసి కూడా ఒక పక్క మున్సిపల్ కౌన్సిల్ ప్రచారం జరుగుతుంది. ఒక పక్క మేము కూడా సంబంధిత అధికారులను కలిసినప్పుడు మా దృష్టికి వచ్చినటువంటి విషయం కూడా అదే. మరి కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నాం, మరి అక్కడ బ్రహ్మం గారి గురి నుంచి మార్కెట్ యార్డ్ వరకు ఎలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది? ఆ పైన ఏదన్నా పెద్ద చెరువులు కానీ లేదంటే వాటర్ ప్రాజెక్టులు కానీ ఏమైనా ఉన్నాయా? అలా ఉంటే ముంపు ప్రాంతాలు ఏమున్నాయి? ఇవి ఏవి ప్రాతిపదికన తీసుకోకుండా ఇవాళ ప్రైవేటు వ్యక్తులు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం పబ్లిక్ కట్టినటువంటి పన్నుల్ని నిరుపయోగంగా అక్కడ వేస్ట్ చేస్తూ ఆ ప్రజల డబ్బుతో బడా పెట్టుబడిదారులు, బడా వ్యాపారస్తుల ఆస్తులు కాపాడేటువంటి ప్రయత్నం జరుగుతుందే తప్ప ప్రజలకు ఎలాంటి ఆ డ్రైన్ వల్ల ఉపయోగం లేదు. డ్రైన్ నిర్మాణం జరగాలి. ఆ కింద ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేయాలి. ప్రశాంత నగర్ కానీ, కృష్ణానగర్ కానీ, ఆ కింద ఉన్నటువంటి దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా
మౌలిక సదుపాయాలు కల్పించాలి. కానీ మేము అడిగేది ఏమంటే ఈ రోజు కాకపోయినా ఇంకా 6 నెలలకైనా వైండింగ్ జరగాల్సిందే. మాస్టర్ ప్లాన్ ఈ పట్టణంలో ఇంప్లిమెంట్ జరగాలి. మదనపల్లి మున్సిపాలిటీ అప్గ్రేడ్ కాబోతుంది. మొత్తం వ్యవస్థ అంతా కూడా ఈ పట్టణంలో పరిపాలన కొనసాగిస్తుంది. ఇది కేంద్రంగా కూడా ఏర్పాటు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 ఫీట్లు వైండింగ్ చేసిన తర్వాత డ్రైన్ నిర్మాణం చేయాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి డ్రైన్ పూర్తిగా పబ్లిక్ ఉపయోగం లేదు, ఇది ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు కాపాడడానికే తప్ప వేరొకటి కాదని సిపిఐ పార్టీని మేము అభిప్రాయపడుతున్నాం. కలెక్టర్ గారు స్పందించి దానిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపించి వాస్తవాలు బయట తీసి ఆ డ్రైన్ నిర్మాణం స్టార్ట్ చేయాలి. 100 ఫీట్ రోడ్డు వెడల్పు చేసిన తర్వాత ఆ డ్రైన్ నిర్మాణం చేసి కింద ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా చూడాలని సిపిఐ పార్టీగా జిల్లా కలెక్టర్ గారిని వేడుకుంటున్నాం.